మమ్మల్ని రకరకాలుగా వాడుకుంటున్నారా అని తెలియట్లా. అలాగే మమ్మల్ని వాడుకుంటుంటే మేము ఆశీర్వాదం పొందుకుంటామో, నాశనం అవుతున్నామో, మా కుటుంబాలలో పతనం అవుతాయో, భ్రష్టు పట్టిపోతాయో, శాపగ్రస్తులం అవుతామో, ఇవేమి లేవు. అది అర్థం చేసుకోవట్లా. నువ్వు చాలా మందికి రకరకాలుగా ఉపయోగపడుతున్నావు. నిన్ను వాళ్ళు అదే గుర్తించారు. ఏంటో తెలుసా? నిన్ను ప్రేరేపిస్తే అరవమంటే అరుస్తావు, కరవమంటే కరుస్తావు. జస్ట్ లైక్ ఏ కుక్క బ్రతుకు, అంతేగా. ఉసుకో అంటే ఇసుకో అంటాడు. నీ బ్రతుకు అంతే. కొంతమందికి నువ్వు అలాగే ఉపయోగపడుతున్నావు, నిన్ను అలాగే చూస్తున్నావు. నీకు తెలియట్లా ఆ విషయం, నీకు తెలియట్లా. ఒక్కొక్కరిని ఏ విధంగా వాడుకుంటున్నారు. నువ్వు వాళ్ళకి అందుకే ఉపయోగపడుతున్నావేమో. అసలు నీకంటూ లైఫ్ లేదా? ఎవడు ఏం చెబితే వాడి ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటావా? నీ లైఫ్ నీకు తెలియట్లా. నువ్వు ఏమి జరుగుతుంది, ఇవన్నీ జరిగిస్తే నేను సత్యాన్ని అసత్యంగా మార్చిన, అబద్ధాన్ని నిజం చేద్దామనుకున్నా, నిజాన్ని అబద్ధం చేద్దామనుకున్నా, నీతిని మోసం అని చేద్దామనుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటిలో నేను పాలిభాగస్తులు అవుతుంటే రేపు నాకు ఏమి జరుగుద్ది ఏంటి అని నీకు తెలుస్తుందా? వీటన్నిటి విషయాలలో శిక్ష పొందేది నువ్వు. నీకు డబ్బులు ఇచ్చినోడు కాదు, నిన్ను మ్యానిపులేట్ చేసినోడు కాదు. పొందేది ఎవరికే? నీకే.